అంత పెద్ద ఒక ఫ్లడ్ వచ్చేప్పుడు మన అన్ని జాతిలు ధర్మలు అన్నీ వదిలేసి మనమందరూ ఒకటే అని మానవ కులాలు ఒకటే అనే విషయం దానికి మేమందరూ కలిసి పని చేసామా లేదా కదా. అండ్ ఆల్సో పర్యావరణం మన ప్రకృతి సంరక్షణ చేయాలండి మనమందరకు చాలా ఆవశ్యకం ఇది. చెడులు వేయాలి, ప్రాపర్ వాటర్ ఛానల్స్, లేక్స్ అన్నీ డ్రై అయిపోతుంది. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ డీసిల్టింగ్ అండ్ public and private participation along with the government, we should see that the water ways are kept properly. Otherwise there are drainage and the drainage gets blocked if we don't keep our cities clean. To keep our city clean and pure, it's all our responsibility, isn't it? Kada manamandra responsibility కదా. సేవ చేయాలి అందరూ కలిసి. Gurudev, why is not every human being pure? No. Everybody is pure. They are born pure, but due to stress and ignorance, they behave the way they behave. But deep inside, everybody నిత్య శుద్ధ బుద్ధ స్వభావం అంటే మనది ఏమి నిత్య శుద్ధ బుద్ధ స్వభావము. అది మన స్వభావంలో ఉంది. అది కనుక్కోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. కనుక్కోదానికి మన వ్యవహారము, మన ఆచారము ఇదని శుద్ధంగా ఉండాలి. స్ట్రెస్ ఫ్రీ అవుతే మన శుద్ధత్వము వెలుగుతుంది. గురుదేవ్, మీరు ఇప్పుడు ఎనీవన్ హూ ఈజ్ గుడ్ పర్సన్, వాళ్ళు 2 రోజులు నిద్ర లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. అవును కదా. 2 రోజులు ఒక శాంత స్వభావం మనుషులు కూడా వాళ్ళకు 2 రోజులు 3 రోజులు నిద్ర లేకపోతే వాళ్ళ బిహేవియర్ కోపం వస్తుందా లేదా? ఎంతమంది చెప్తా ఉన్నారు మేడం? వస్తుంది కదా. అది ఎందుకు అంటే స్ట్రెస్, టెన్షన్ ఎక్కువగా అవుతే వాళ్ళ స్వభావం మారుతుంది. స్ట్రెస్ ఆర్ టెన్షన్ తగ్గితే వాళ్ళు లోపల ఉండే ఆ మానవత్వము అది వెలుగుతుంది. గురుదేవ్, మీరు కొలంబియా, ఫార్క్ దేశాల మధ్య ఉన్న వైర్యాన్ని... నా తెలుగు బాగా సరిగా ఉందా? మీకు అర్థమవుతుందా? చూడండి, బెంగళూరులో తెలుగు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది, ఇక్కడ తెలుగు కొంచెం వ్యత్యాసం. చెప్పండి. మీరు కొలంబియా, ఫార్క్ దేశాల మధ్య ఉన్న వైరాన్ని సాల్వ్ చేశారు. అలానే 500 సంవత్సరాలుగా ఉన్న అయోధ్య వివాదాన్ని కూడా సాల్వ్ చేశారు. మీ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? అందరూ మన వాళ్ళే అనుకోని నేను వెళ్తాను. कोई दूजा नहीं है, कोई पराया नहीं है. ये भाव हमारे भीतर हो, वो भाव सब में प्रकट होने लगता है. मैं इतने देश में घूमा हूँ, किसी भी देश में किसी भी व्यक्ति ने ये नहीं फील किया कि ये दूसरे देश से आया. నేను ఎంత తిరిగాను అంటే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను, ఎవరికి అట్లా కనిపించలేదు నేను వేరేవను అంటే. వాళ్ళందరికీ మన వాళ్ళే అని ఒక భావం వస్తుంది. మనకు కూడా అట్లే, మన లోపల ఏముంది అదే బయట కూడా మనకు అనుకుంటాము. గురుదేవ్, ఒక వ్యక్తికి తన జీవితంలో గురువు ఆవశ్యకత ఏమిటి?
ఈ ప్రశ్నలు ఎందుకు అడిగినారు మీరు? ఈ ప్రశ్నలకి నేను ఉత్తరం చేస్తే మీకు గురువు ప్రశ్నలు ఉండాలప్పుడు గురువు కావాలి కదా. ఏం ప్రశ్న లేకపోతే గురువు ఎందుకు? ప్రశ్నలు ఉంటే ఒక గురువు అవశ్యం. నువ్వు మీ మాత మన ప్రథమ గురువు అండి. ప్రథమ గురువు. దాని తర్వాత ఆచార్య. మీకు దారి తెలియపోతే ఎవరన్నా మీరు అడుగుతారు కదా, వాళ్ళు కూడా గురువు పని చేశారు. గురువు అంటే ఏమి? నువ్వు ముందుకు వెళ్ళప్పా, నేనున్నా నీతో అని ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళకు గురువు చెప్తారు. భయపడవద్దు అని ఒక భరోసా, ఏం చెప్తాము, విశ్వాసం ఇచ్చేవాళ్ళు గురువు. జీవితంలో కావాలి కదా అట్లా వ్యక్తి. మీరు కూడా ఒక రోల్ చేయాలి. అందరూ కూడా every one of you should play guru role to somebody in which you don't expect anything from the student, disciple, but you want to give them unconditional. అదే ఆ రోలు మేమందరూ everybody plays that role, but in the spiritual field you need it even more. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇది చాలా అవశ్యం. గురుదేవ్, మన పూర్వజన్మ చెడు కర్మల నుంచి ఎలా బయటపడగలం? ఏమో చింత చేయొద్దప్పా. నువ్వు ఇక్కడ వచ్చావు కదా, అన్ని జన్మ చెడు కర్మలన్నీ వెలిగిపోయింది అనుకోండి వాళ్ళు. జ్ఞానము, ధ్యానము, గానము, ఇది 3 జీవితంలో పెట్టుకోవాలి. గానము, ధ్యానము, మళ్ళీ జ్ఞానము. ఇది ఉండే అప్పుడు ఇదని చెడు కర్మాలన్నీ వెలిగిపోతుంది, తొలగిపోతుంది. గురుదేవ్, ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు ఎక్కువ సమయాన్ని కేటాయించి టైంను వృధా చేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? Forget to charge the phone. ఒక 2 రోజులు ఫోన్ ఛార్జ్ చేయొద్దండి. ఆ అభ్యాసము తొలగిపోతుంది. గురుదేవ్, నేను ఒక కాలేజ్ స్టూడెంట్. నాకు మా తల్లిదండ్రులు చెప్పేది అర్థం అవ్వదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా నాజూకంగా ప్రశ్న మీది. దానికి మేము ఒక కోర్స్ చేసాము, నో యువర్ టీన్స్. టీనేజ్లో చాలా పెద్ద ప్రాబ్లం అది. టీనేజ్లో పెద్దవాళ్ళకి మన ఏజ్ మధ్యంలో గ్యాప్ చాలా ఉంటుంది. దానికే ఒక 2 రోజులు 2 గంటలు నో యువర్ టీన్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాము. అది చేస్తే అప్పుడు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ దాని తర్వాత వచ్చేస్తుంది. ధ్యానం చేయాలండి అందరూ. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇప్పుడేమైందంటే మన ఇంత బిజీగా ఉంటామంటే భోజనం చేసేదానికి, ఒక నెమ్మదిగా ఒక పాటలు వినేదానికి కూడా మాతో టైం లేదు. అప్పుడేమవుతుంది, రెస్ట్లెస్నెస్ ఎక్కువగా అవుతే మన కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది. దానికి చాలా ఇంపార్టెంట్ మన మెంటల్ హెల్త్తో మనకు అటెన్షన్ ఇవ్వాలి. ఈ కోవిడ్ తర్వాత మెంటల్ హెల్త్ ఛాలెంజ్ మొత్తం ప్రపంచంలో అన్ని జగాల ఎక్కువగా అయింది. దానికే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఇదే. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, కొంచెం టైం తీసుకోవాలి, పర్సనల్ టైం తీసుకొని
రెస్ట్ తీసుకోవాలి మంచిగా. గురుదేవ్, యువత ఎక్కువ శాతం డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. దీనికి గల కారణం ఏమిటి? యువతను మంచి మార్గంలో తీసుకురావడానికి ఏం చేయాలి? అది ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఏమైనా ఒక ఆల్టర్డ్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ద 5 సెన్సెస్. మన పంచేంద్రియం సెన్సెస్లో మనకు అనుభవం అవుతుందో దాని పైన ఏమైనా అనుభవం ఉందో అని వాళ్ళందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దానికి డ్రగ్లు ట్రై చేస్తారు. దాంట్లో కొంచెం ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది కొంచెం సమయం. దాని తర్వాత అది హ్యాబిట్ అవుతుంది. దాని బయట రావడే దానికి వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అప్పుడు మేము చెప్తాం వాళ్ళందరికీ ఆల్ టైప్ ఆఫ్ అడిక్షన్ అండి, ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, ఇదన్నీ బయట రావాలంటే సుదర్శన్ క్రియ చేయాలి. ఎంతోమంది ప్రపంచంలో అన్ని జగాలు సుదర్శన్ క్రియ చేసి బయట వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. అట్లే ఇక్కడ కూడా ఈ కాలేజ్లో యూనివర్సిటీలో మనకు చేయాలి. నేను గత సంవత్సరం ఇక్కడ వైజాగ్లో ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది మనది. గీతం యూనివర్సిటీ దగ్గర ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది. దాంట్లో more than 1 lakh people came or something like that, about 1 lakh of people, students. వాళ్ళందరూ ప్రమాణ వచనం తీసుకున్నారు. neither I will take drugs nor make anyone take drugs. Like that ఒక పెద్ద మూమెంట్ చేయాలి మనందరూ కలిసి. We all should gather together, all communities, Hindus, Christian, Muslims, everyone join together, make a big movement, say no to drugs, no to addiction. What do you think? చేద్దామా? If you see anybody with a long face, just don't pass by them. Stop with them and talk to them a few words. कोई ऐसा लंबे चेहरे नहीं, ठीक है, जो चेहरा लटका के चलता है तो आप उनको देख के ऐसे आगे मत बढ़ जाना. आजकल बहुत लोग सुसाइड कर रहे हैं, बहुत लोग डिप्रेशन में जा रहे हैं. इन सब के लिए दवा अपने पास है. ध्यान कराओ, क्रिया कराओ, इससे बाहर आ जाते हैं. तो और प्यार से 2-4 बातें करो, उनको बोलो तुम ऐसी क्या नौबत आ गई, ఎందుకు ఇట్లా చేస్తావు మీరు, మనమందరూ ఉంటాం కదా, మేమందరూ ఉండాము మీతో అని వాళ్ళకు ఒక విశ్వాసం రావాలి. ఐఎమ్ నాట్ అలోన్, దేర్ ఆర్ పీపుల్ టు కేర్ ఫర్ మీ. దిస్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు గివ్ టు children, you have to give to young people, you have to give to in the society. This we can all give. Can we all give this? Just don't pass by people who are depressed. Talk to them. ఇదన్నీ వైబ్రేషన్ అండి, మనమందరూ వైబ్రేషన్. See, I can stand and talk about love for 2 hours, but talking doesn't really work. What works is what we are. మన వైబ్రేషన్ ఉంది కదా, అది చాలా పని చేస్తుంది. మాటలు ఇంత పని చేయదు, మన వైబ్రేషన్. ఇప్పుడు ఫిజిక్స్లో, సైన్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో ఇదే చెప్తాను. అంటే ఇదన్నీ వైబ్రేషన్. మనందరూ మొత్తం సంసారం అన్ని వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్ ఎట్లా మేము పాజిటివ్గా పెట్టుకోవాలి, అది ఆధ్యాత్మం. how to keep your vibrations more positive. That is what is all about spirituality, meditation. Religions are different, but one place all the religions combine is humanity or spirituality, and that is what is needed, isn't it? What do you say? Isn't that what is needed? That unites the hearts and minds of people and uplift our spirit, make you happier person. Yeah?
So our vibrations, we need to make our vibrations more and more positive. For that we will all work. Yeah? Then you see, you want something, you wish something, those things start happening. అనాయాసంగా జరుగుతుంది మన కోరికలు. సరేనా? సరే, ర్యాపిడ్ ఫైర్ అడగండి. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక నెల ఉండిపోతే ఇంకా మంచిగా తెలుగు మాట్లాడతాను. నీకు ఇప్పుడు అభ్యాసం లేదు కదా. మన తెలుగు అర్థమవుతా ఉందా మీకు? చాలా మంది చేతులు పెట్టలేదు. నాకు కాన్ఫిడెన్స్ రావాలి, దానికి అడుగుతా ఉన్నా. మీతో అడుగుతా ఉన్నాను, దానికి కాన్ఫిడెన్స్ వచ్చేదాన్ని. అర్థమవుతుంది కదా మీకు? చాలా గ్రామాటికల్ మిస్టేక్ ఏమీ లేదు కదా? అంతా కొంచెం ఉంటుంది ఇక్కడ అక్కడ. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రెత్ ఆఫ్ లైఫ్. మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి? ఎవ్రీబడి. మీ భవిష్యత్తు ప్రణాళిక, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? టు పుట్ ఎ స్మైల్ ఆన్ ఎవ్రీబడీస్ ఫేస్. అందరూ ముఖంలో ఒక చిరునవ్వు ఉండాలి. మీరు ప్రపంచమంతటా ఎన్నో దేశాలు తిరిగారు. మీకు ఇష్టమైన దేశం? మన లోపల ఉంటే ఆ బ్రహ్మాండమైన దేశం. మీ నిరంతర చిరునవ్వు వెనక రహస్యం? అదే నేను చెప్తా ఉన్నాను, అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. మీ ఫోన్ నెంబర్? కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, అక్కడేనే మేమందరూ కనెక్టెడ్ అయిపోతాము. వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్? వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్? I am not in WhatsApp at all. What is up, you can know it once you go in. If you go inside, you will find out what is up. అర్థమైందా? మన లోపల వెళితే పైన ఏముంది అని మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అందరికీ కావాలి. ఎట్లా భోజనము మన శరీరంకు దానికి భోజనము కావాలి కదా, అట్లే మన ఆత్మకి భోజనము ఆధ్యాత్మం. విజయవాడ. చాలా మంచి చెయ్యి. ఆయుర్వేద. మెడిసిన్ ఆఫ్ ద కరెంట్ సెంచురీ. ఇప్పుడు ఎంతమంది అందరూ ఆయుర్వేద యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు మొత్తం ప్రపంచంలో. పాలిటిక్స్. రాజకీయాలు. రాజకీయాలు, wherever people are there will be politics. But neither you should shy away from it nor take it into your head. Politics has its own equations, but you are much more than politics. And recognize the beauty inside of you. Okay? ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ అండ్ వాలంటీర్స్. Teachers and volunteers are a gift to the society. They are the pride of any society we are in. I want to share one thing. You know, in Ukraine, when the war broke out, we have 35 teachers in Ukraine. And I offered them, I told them, we have ashram in the border areas, in other countries, Poland and these places.
I told them, you can come there, you come and be there till the war is over. Uh, you come with your family, we will give you shelter, everything. You know what our teacher said? Gurudev, if we come back, come out, who will serve the people who need us here? That was very touching. So they all helped so many of our Indian students to get into the cars and buses, and they drove. One lady had her mother sick at home and small baby who is also not well. But she took her car and transported our students from Andhra Pradesh. She drove them to the border 8 hours to reach them in a safe place so that they could come to our Polish ashram. I mean, our Foreign Minister Jaishankar Garu could have, he appreciated it so much. We have, like that house, thousands of students from India to come out of the war zone at the time, and bombs are flying everywhere. And look at the dedication of these volunteers. We have a ashram, a small center in the conflict zone that is like a green area, where the bombs are flying everywhere, but nothing happened in that area, and the people were brought there, and it helped as a shelter for many people for quite a long time. So, Art of Living volunteers have worked like this in Iraq, in Iran, also everywhere. So, they are a gift to the society, I would say. మీరు మాకు ఇచ్చే ఒక సందేశం. నేను మీతో ఉన్నాను. మీరు జ్ఞానము, ధ్యానము, గానము ఇది 3 మీ జీవితంలో అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ధ్యానం చేస్తామా? ఒక 20 minutes మేము ధ్యానం చేస్తాం. 10 minutes, 10-15 minutes. ఓకే. Gangaraju Garu, he is such a inspiration for every senior citizen. Nobody can say he's 80-year-old, and see the vibrancy he has. He has so much energy and so fully dedicated, devoted, and anything he does so with so much attention. And that's what I want all the senior citizens to take this as an example. After 50 years tarvata, we feel so tired. We feel we have a long face. No, you should have the smile like Gangaraju has, and with all his, we wish him 100-year full glory. And today we are celebrating his 80th birthday, and we're very nice. Let him do service to society like he's doing. First time